హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు కూడా ఫిషింగ్కి వచ్చేసిన ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ పాత లొకేషన్లో తిరుగులు అవుతాను. ఇక్కడ కూడా ఎట్లుందో చూడండి, చూపిస్తా. వాటర్ చూడండి ఫ్రెండ్స్. చూసినగా ఇక్కడికి పోయినా చేపలు పడతలేవు. అంతా తిరుగుతున్నా మళ్ళీ పాత లొకేషన్లోకి వస్తున్నా. ఇక్కడ కూడా అసలు ఆ మీది కన్నా చేపన కనబడుతుందేమో, కొద్దిసేపు అదైనా షికారు చేద్దాం అనుకుని వచ్చిన. ఆ చేప కూడా ఏం కనబడతలేదు. కొద్దిసేపు చూస్తా, ఇక్కడ కనబడితే వీడియో కంటిన్యూ చేస్తా, ఇక లేదంటే వీడియో ఇంతటికి క్లోజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ తిరుగుడు అవుతుంది. ఈ లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ కూడా చేప పెద్దగా ఏం లేదు, పాంప్లెట్లు అవే ఉన్నాయి. పాంప్లెట్లు మొత్తం మార్నింగ్ వస్తే ఏమన్నా బొమ్మిల శిఖర్ అవుతుందేమో చూడాలి. అదే మన బ్లాక్ అండ్ గోల్డ్ ఫిష్. చూద్దాం మరి ఎట్లుంటుందో శిఖర్. ఫ్రెండ్స్ ఒకటైతే కొట్టినా, అది ఏందనేది ఏం అర్థమవుతలేదు. చూపిస్తా చూడండి. ఉన్నది గుంజుతుంది చేతును. ఉన్నది ఫ్రెండ్స్, గట్టిగా తాకినట్టుంది. దేవుని దయ వల్ల పైకి రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? నా అదృష్టం ఏంది తెలుసా ఫ్రెండ్స్, పైకి వచ్చింది. ఇంకో ఇక్కడ పెట్టిన మరక కనబడుతుందా, పెట్టినా ఊడిపోయింది. అంటే పోవడానికి రెడీగా ఉన్నట్టే మన బ్లాక్ అండ్ గోల్డ్ ఫిష్. అసలు ఈరోజు షికారు కాదు, అసలు ఏం కాదనుకున్నా, కానీ ఏదో దేవుని దయ వల్ల, మీ దయ వల్ల షికారు అయింది. నోట్లోకి కొడుతుంది అది. ఇంతకుముందే చూసిన, డౌట్ వచ్చే సరే ఇవైతే ఎక్కించుకుందాం. ఎట్లుంది ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత ఇవాళ పోతున్నా, మన పాత లొకేషన్లో పోతున్నా. దాని తర్వాత ఈరోజు ఇక్కడ పోతున్నా. మనకేందంటే మన డాట్స్ పోయిన కొద్దిగా ఏమవుతుందంటే తాడు సగం సగం పోతుంది. అసలు ఇప్పుడు కూడా తాకింది ఇంత పైకి వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అసలు ఎక్కడ తాకిందో నాకు కూడా అర్థమవుతుంది. దాని తాటు పడేటట్టు ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గద్దె ఉంది చిన్నది. గద్దె దాటిందంటే మన బ్లాక్ అండ్ గోల్డ్ ఫిష్. ఫ్రెండ్స్ ఇక చూసిన దెబ్బ ఇక్కడ ఉంది. కనబడుతుందా ఫ్రెండ్స్? ఇది ఇక్కడ, ఇది ఇక్కడ దాకి. మన బ్లాక్ అండ్ గోల్డ్ ఇన్ని రోజులకు అమ్మా పైకి వచ్చిన తర్వాత ఏంది ఫ్రెండ్స్, లేదంటే చేప పోయినట్లు. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకేమన్నా కనబడతాయేమో. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 2:30 అవుతున్నట్టుంది. ఈ టైంలో షికారు అయింది. మన ఛానల్ పేరు వచ్చేసి నరేష్ గంగపుత్ర ఫిషింగ్ ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ని చూడండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? निकल रहे थे। हाँ सर ऊपर करो, दिखता नहीं ना शकल।
क्या चीज़ से मारे मछली? हम्म? क्या चीज़ ये से? वीडियो निकाल ले फोटो। फोटो निकाले? हाँ फोटो निकालो। निकाल फोटो करो, मैं आ रहा हूँ। वीडियो बना दिया। ఫోటో బీ నికలా. ठीक। మన బ్లాక్ అండ్ గోల్డ్ చూసిన కదా ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రమే కనబడదు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏదో చిన్న కనబడ్డట్టు కనబడదు కానీ అది సూషిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, కొద్దిసేపు చూద్దాం. దబన ఏమైనా కనబడితే మళ్ళీ కొడతా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒకటి అర్థం కాలేదు. మన బ్లాక్ అండ్ గోల్డ్కు ఆల్రెడీ ఏదో తాడు కట్టు ఉన్నది కింద. ఏందనేది అర్థం అవుతలేదు. చూపిస్తుంది చూసిందా ఫ్రెండ్స్? దీనికి ఆల్రెడీ తాడు కట్టేసే ఉంది. ఏంది మరి, ఏదైనా గలం నోట్ల కప్ప ఇట్లా ఉందా ఏం అర్థం అవుతలేదు. చూపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. నోట్ల కప్పు ఉందా మరి ఏంది అనేది ఏం అర్థమవుతుంది ఫ్రెండ్స్. తాడైతే కడి చేసిన, ఇగ్గి చూద్దాం. తాడైతే కడి చేసిన, మరి ఏముంది నోట్లో అర్థమవుతలేదు. తాడైతే తీసిన ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా ఉంది, కనబడుతుందా ఫ్రెండ్స్? ఇంకా నోట్లో ఏమైనా మింగిందా ఏం అర్థం అవుతలేదు. నోట్లో ఏమైనా ఉందో చూద్దాం. ఇంత పొలంతో పడుతుంది చూడండి ఫ్రెండ్స్. తెలియదట. నోట్లో ఏముంది చూద్దాం. నోట్లో అయితే తాడు ఉండేది ఫ్రెండ్స్. తాడైతే తీసేసిన. నోట్లో ఏమైనా ఫ్రాగ్ ఉందా అని చూస్తున్నా కానీ దాని నాలుకంతా ఎర్రగా ఉంది. మరి నాకు తెలిసి కప్పగాలం మింగినట్టే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే ఒకటి కొట్టినా, ఇక్కడైతే ఏం కనబడతలేదు. కొద్దిగా ముందటికి పోయి ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ బయట పెడితే చీమలు కుడుతున్నాయి. సంచలనం తాకుద్దో లేదనుకున్నాం. మన మిషన్ వచ్చేసి కొద్దిగా రిపేర్ ఉన్నది కదా ఫ్రెండ్స్, అప్పటి నుంచి అట్నే నడుస్తుంది. ఇక దీన్నే నడిపిస్తున్నా ప్రస్తుతానికైతే. చూద్దాం. కనీసం ఇంతకుముందు మీది కన్నా చేప కూడా వచ్చిపోయింది ఫ్రెండ్స్. అవి నన్ను చూడంగానే వెళ్ళిపోతుంది. అక్కడ దూరంలో పాంప్లెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు కనబడుతున్నాయో లేదు. పాంప్లెట్స్ అయితే అర్ధ కిలో సైజు అట్లా తిరుగుతున్నాయి. దబ్బన కొట్టి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? పాంప్లెట్ పెద్ద పెద్ద సైజు ఉన్నాయి, ఉంటాయి కావచ్చు కిలో. చూసినా ఫ్రెండ్స్, ఇది మా దాశారు. లాంగ్లో ఉన్నాయి, కొద్దిగా దగ్గరకు వచ్చు కదా.
మన బ్రెడ్ లైను చాలా వరకు అయితే పోయింది ఫ్రెండ్స్. కొత్తది ఉన్నది కట్టాలనుకుంటున్నా. ఖాళీ ఉన్నప్పుడేమో గుర్తుండదు, ఇక్కడికి రాగానేమో గుర్తుకొస్తుంది. సైజులు మంచిగా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్, కానీ తాత్తలేము. లాంగ్ ఉండేసరికి మళ్ళీ ఇటు పోయింది చేప. కొద్దిగా ఇక్కడ దగ్గరికి వచ్చు కదా, బాగుంటుంది. ఫ్రెండ్స్ అక్కడ లాంగ్లో ఉన్నాయి, మీకు కనబడుతుందో లేదో వీడియో. రవ్వులు ఉన్నాయి, అలానే పాంప్లెట్లు ఉన్నాయి. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. ఫ్రెండ్స్ వేరే సైడ్ పోతున్నా. అక్కడ చేప సరిగ్గా కనబడతలేదు, లాంగ్ ఉంది. మళ్ళీ కొట్టినా కూడా అంత దూరం పోతలేదు. అక్కడ ఉంటేనేమో కొట్టాలనిపిస్తుంది. సరే వేరే కాడ ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ అవతల నుంచి ఇవతలకి వచ్చేసిన. ఇటు వస్తే ఏం లేదు, పాంప్లెట్లే కనబడుతుంది. ఇటు ఎండ బాగా కొడుతుంది. మళ్ళా చూద్దాం ఫ్రెండ్స్. పాంప్లెట్ సైజు వస్తున్నాయి, కనబడుతున్నాయి లేదు. ఇక్కడ సైజు ఉంది. సైజు అంటే అర్ధ కిలో సైజు అట్లా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకా పడ్డది. లాంగ్లో ఉండేసరికి చిన్నదో పెద్దదో ఈ హైట్ మీదకి వెళ్ళి 2 కిలోలది 3 కిలోలది కొట్టినా కూడా ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎందుకంటే తీసుకుని అనేది అంత ఈజీ కాదు. ఎంతగా గడ్డి వచ్చిందో చూడండి. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు పడ్డ పాంప్లెట్ ఫ్రెండ్స్. వీడియో ఆన్ చేసిన అనుకున్నా, ఆన్ చేయలేదు. కవర్లు వేసిన తర్వాత చూసేసరికి ఆఫ్లో ఉంది. రెండు అయితే ఇప్పుడు దేనికో తాకింది, మొండిపోయింది. ఈ పాంప్లెట్ తీసేటప్పుడు ఈ గడ్డితో వచ్చింది ఫ్రెండ్స్. ఆన్లో ఉంది అనుకున్నా, ఫోను ఆఫ్లో ఉంది. కవర్లు వేసిన తర్వాత చూసేసరికి ఆఫ్లో ఉంది. ఇది ఎప్పటికప్పుడు కొచ్చగా వేసుకోవాలి. ఎందుకంటే కింద బండలు ఉన్నాయా ఏమున్నాయి మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. దెబ్బ చేపకు తాకితేనేమో మంచిగా సేఫ్గా వస్తుంది, లేదంటే మాత్రం దేనికన్నా గట్టిగా రాయికి తాకితే మొండిపోతాయి. సో ఫ్రెండ్స్ ఈరోజుకైతే ఇంతే. బ్లాక్ అండ్ గోల్డ్ తోటి ఒక పాంప్లెట్, ఈ 2 అయినాయి ఫ్రెండ్స్.
ఒక పాంప్లెట్కి వచ్చేసి ఇక్కడ దిగింది. ఇంగో ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ దిగింది. ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఈ 2 అయితే పడ్డాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఏమన్నా పడితే చూస్తా, లేదంటే వీడియో ఇంతటికి ఎండ్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో నచ్చితే మాత్రం కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన బ్లాక్ అండ్ గోల్డ్ ఫిషింగ్ ఒకటి పాంప్లెట్కి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక మిగతా అయితే 2టికి వచ్చినాయి కానీ లాంగ్ ఉండేసరికి దాకలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో అయితే ఇంతటికి ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీ సపోర్ట్ కొద్దిగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్. బాయ్.